1000 వ్యూస్ అంటే అసలు ప్రతి వ్యూ నేను కౌంట్ చేసుకున్న ఆ రోజంతా నాకు ఇంకా గుర్తు. ప్రతి ఒక్క వ్యూని ఇప్పటికీ కౌంట్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. ఈరోజు 20K రీచ్ అయ్యామంటే కేవలం నా కష్టం ఒకటే కాదు, మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లే. అండ్ గ్రీన్ బీడ్స్తో డైమండ్స్తో అసలు ఎంత బాగుందో నాకు. అసలు ఇందులో ఏది నా ఫేవరెట్ కూడా చెప్పలేకపోతున్నాను. అంటే ఫస్ట్ శాలరీతో ఏదోటి కొనాలి అని ఇది వరకు ఆల్రెడీ నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చింది. ఆ డబ్బులన్నీ కూడా పోగేసి ఇప్పుడు నేను ఏం కొనాలి అని ఆలోచించాలి ఇప్పటి నుంచి. అలాగే ఇలా దాచి కొనేయాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళ దగ్గర మంచి స్కీమ్ ఉందండి. మలబార్ గోల్డ్లో 2 టైప్ స్కీమ్స్ ఉన్నాయి మేడం. అందులో ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ బ్లూమ్. హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగున్నాను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో స్పెషల్ ఏంటో మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూసి ఉంటారు. 20K రీచ్ అయ్యాము షార్ట్ టైంలో. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు బంగారానికి మలబార్కి అండ్ మీకు ఒక కనెక్షన్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే నా 10K రీచ్ అయినప్పుడు నేను కరెక్ట్గా మలబార్లో గోల్డ్ షాపింగ్ వ్లాగ్లో అనౌన్స్ చేశాను. అండ్ ఇప్పుడు 20K రీచ్ అయిన టైంకి కరెక్ట్గా మలబార్ ఆర్టిస్ట్ షోకి ఇన్వైట్ చేశారు. కరెక్ట్గా ఆ రోజే నా 20K రీచ్ అయింది మాట ఈవినింగ్. సో నేనైతే ఫుల్ హ్యాపీ మాట. కొన్ని మూమెంట్స్ ఉంటాయి, మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, అందులో యూట్యూబ్లో ప్రతి 1000 ప్రతి 500 అలా ప్రతిదీ నాకు చాలా మెమరబుల్. ఫస్ట్ టైం నేను ఛానల్ లాంచ్ చేసి ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు లక్కీలీ ఆ వీడియోకి 1 డేలో 1000 వ్యూస్ వచ్చినాయండి. 1000 వ్యూస్ అంటే అసలు ప్రతి వ్యూ నేను కౌంట్ చేసుకున్న ఆ రోజంతా నాకు ఇంకా గుర్తు. పోస్ట్ చేశాక మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేశాను. ఒక 50 to 60 మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు. బట్ మిగతావన్నీ 1 by 1 కౌంట్ పెరుగుతూ ఉంటే వావ్, నేను నిజంగా ఆ మెమరీ ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ప్రతి ఒక్క వ్యూని ఇప్పటికీ కౌంట్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. ఈరోజు 20K రీచ్ అయ్యామంటే కేవలం నా కష్టం ఒకటే కాదు, మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లే. సో చాలా 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 థ్యాంక్స్ అండి, మీ ఇంటి అమ్మాయి కింద ఆదరిస్తున్నారు. ఇంత షార్ట్ టైంలో 10K రీసెంట్గా మనం ఒక 10 days బ్యాకే రీచ్ అయ్యాము. సో ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మన నగల గురించి మాట్లాడుకుందామండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కొత్త లాంచ్ జరిగిందండి జ్యువెలరీ కలెక్షన్. నిజంగా ఫ్యాబులస్ ఉన్నాయి, కంపల్సరీ వెళ్ళి చూడాల్సిందే. బ్రైడ్స్ ఎవరైనా ఉన్నారంటే ఆలస్యం చేయకండి, కలెక్షన్ అయితే చాలా బాగుంది, అర్జెంటుగా వెళ్ళి చూడండి. మీకు ఒక్క స్టోర్లోనే అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. లైక్ విక్టోరియా కలెక్షన్గా అంటే అది, అండ్ డైమండ్స్లో కావాలన్నా లేకపోతే టెంపుల్ జ్యువెలరీలో కావాలన్నా ఇంకా అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. ఒక్కటి కాదు, నాకు ఇంకా చెప్పడమే సరిగ్గా రాదు. మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే నిజంగా మీరే అనుకుంటారు వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ వెడ్డింగ్ అని చెప్పి. అన్ని టైప్ లైక్ జెంట్స్కి, లేడీస్కి, కిడ్స్కి అందరికీ అన్నీ సెట్ అయ్యేలాగా అన్ని ప్రైస్ రేంజెస్లోని చక్కగా ఉన్నాయి. అండ్ వాళ్ళ స్కీమ్స్ కూడా చాలా బాగుంటాయి. స్కీమ్ కూడా మీకు ఎండ్లో కాదు మిడిల్లోనే మీకు చెప్తాను స్కీమ్ గురించి కూడా డీటెయిల్డ్గా. అండ్ ఇప్పుడైతే లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను మామూలుగా ఓకే, ఎప్పుడు కూడా మనము రెగ్యులర్ కస్టమర్స్ అన్నప్పుడు మనకి వాట్సాప్లో అది మనకి వస్తుంది కదండి, న్యూ కలెక్షన్ లాంచ్ అయింది, లేకపోతే బ్యాంగిల్ కలెక్షన్ జరుగుతుంది, వడ్డారం కలెక్షన్ జరుగుతుంది, రండి అని చెప్పి. సో అలాగే వస్తుంది, అప్పుడు వెళ్ళి చూస్తాం కదా. సో అలాగే అనుకుని నేను ఐషన్ స్కూల్లో డ్రాప్ చేసి అమ్మ నేను గుడికి వెళ్ళి వచ్చి గుడి నుంచి అటు షోరూమ్కి వెళ్ళామాట మలబార్కి. బట్ ఆ రోజే లాంచ్కి ఇన్వైట్ చేశారని ఐడియా రాలేదు నాకు. మరి ఫస్ట్ టైం కదా ఒకళ్ళు ఇన్వైట్ చేయడం. సో అందరూ శారీస్ కట్టుకుని వెళ్ళారు, నేను మాత్రం చాలా సింపుల్గా చూడీదార్ ఐషుని స్కూల్కి దింపడానికని వేసుకున్న డ్రెస్, జస్ట్ నార్మల్ రెగ్యులర్ వేర్ మాట. సో చూడీదార్ వేసుకుని వెళ్ళాను. అందరూ ఒకటి శారీస్లో అంత వెల్ ప్రిపేర్డ్గా వచ్చారు. నేను మాత్రం ఏమీ తెలియకుండా, ఏమీ ఐడియా లేకుండా వెళ్ళానమాట ఫస్ట్ టైం కాబట్టి. బట్ అక్కడ నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, కాన్ఫిడెన్స్ అనేది మనం కట్టుకున్న దాని నుంచో లేకపోతే మనం క్యారీ చేస్తున్న జ్యువెలరీ బట్టో లేకపోతే లగ్జరీ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్స్ బట్టో రాదు, మనలోనే ఉంటుంది కాన్ఫిడెన్స్. జస్ట్ మనం కొద్దిగా ప్రిపేర్ చేసుకోవాలి మనం అని చెప్పి. సో వెళ్ళింటనే కూడా అప్పుడే కట్టుగా లాంచ్ మాట, అందరూ రండి మీరు కూడా అన్నారు. బట్ నేను అస్సలు ప్రిపేర్డ్గా లేను, ఒక కాటన్ చుడిదార్ వేసుకుని వచ్చాను. నేను పక్కన కూర్చుంటాను, వాళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా రెడీ వచ్చారు, సో లెట్ దెమ్ అని అన్నాను. బట్
మల్బార్లో స్టాఫ్ కానీ అండ్ నాతో పాటు ఇంకొక ఆమె వచ్చారన్నమాట. అనుకోకుండా తను మా సీనియర్, వాళ్ళ పేరెంట్స్ అండ్ మా మదర్ అందరూ కూడా లేదు వెళ్ళు, ఏం కాదు, బాగున్నావు, పర్లేదు, డ్రెస్ బాగుంది, డీసెంట్గా, నో ప్రాబ్లం అని చెప్పి అన్నారు. సో మనకి కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న పక్కన ఎవరైనా బూస్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ పర్టికులర్గా జ్యువెలరీ మీరు కూడా వేసుకుని చూపించండి ఫొటోస్కి, ఒకసారి మీరు కూడా అక్కడ వాక్ చేసి రండి ఇలా అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వెల్ ప్రిపేర్డ్గా, చాలా కాన్ఫిడెంట్గా అండ్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కూడా. సో అంత అలా ఉన్నప్పుడు నేను కొంచెం జంకాను. బట్ మా మమ్మీ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ చాలా హెల్ప్ చేశారు. లైక్ బాగుంది మ్యామ్, మీరు వేసుకోండి, ఇది బాగుంటుంది అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు నిజానికి. ఎందుకంటే నేను లాస్ట్ టైం మల్బార్లో వ్లాగ్ చేసినప్పుడు నేను పర్చేస్ చేయడానికి వెళ్ళాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా వ్లాగ్ చేసుకుని వచ్చేసాను. అప్పుడు భయపడ్డాను, ఎందుకంటే ఇంట్లో వ్లాగింగ్ చేసినట్టు కాదు, బయటికి వెళ్ళామంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి అండ్ అందరూ మనం చూస్తూ ఉంటారు. నలుగురు మధ్యలో మాట్లాడడం అనేది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో కొంచెం మన కాన్ఫిడెన్స్ ఇచ్చుకొని బూస్టప్ ఇచ్చుకోవాలి కన్ఫామ్గా. సో ఆ టైంలో మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి అండ్ అందరి ముందు ఇలా నడవడం, చెప్తున్నాను కదండి, చాలా కన్ఫ్యూజన్ నా మైండ్లో చాలా రన్ అవుతున్నాయి. అంటే చాలా కాన్షియస్ అయిపోయాను, బాబో ఏంటి అని చెప్పి. కొద్దిగా మల్బార్ వాళ్ళు చేస్తున్న ఒక మంచి విషయాన్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా చూడండి. అన్ని చోట్ల కూడా ఎవ్రీడే మార్నింగ్ మీరు చూస్తూ ఉంటారు బయట 250 to 300 పీపుల్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాం ఎవ్రీడే ఇన్ ఎవ్రీ షోరూమ్. ఎవ్రీ షోరూమ్ is providing. So we are spending yearly for each showroom 20 to 25 lakh rupees for each showroom for only morning breakfast who are in need of food. That is the concept called hunger free world. ఇది చైర్మన్ మా చైర్మన్ గారు మహమ్మద్ తాలూకా ఆయన గారి తాలూకా ఇనిషియేటివ్ యాక్చువల్లీ. అండ్ ఇలాంటి సో నిజంగా ఎంత గ్రేట్ కదా. ఎవ్రీడే ఈచ్ షోరూమ్ దగ్గర నుంచి 300 మంది దాకా బ్రేక్ఫాస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. ఆకలి తీరుతుంది అంటే ఎంత గ్రేట్ కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అతను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రేమకి భాష ఉండదు అంటారు కదా, అలాగే బంగారానికి కూడా నాకు అప్పుడు భాష తెలియలేదు, వింటూ ఉండిపోయాను. తర్వాత ఎడిట్ చేస్తూ అనిపించింది మీకు ఎవరికైనా అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు అండ్ ఇబ్బంది ఎందుకులేండి, మనమే మాట్లాడేసుకుందాం. నాకు అర్థమైంది నేనే మీకు చెప్తాను. క్లియర్గా కావాలంటే మాత్రం మీరు షోరూమ్కి వెళ్ళండి. కలెక్షన్ బాగుంది, వాళ్ళు చెప్పే విధానం కూడా బాగుంది. అండ్ ఈ ఫస్ట్ వచ్చేప్పటికి చోకర్ మనం చేతికి ఏమంటారు అరవంకి టైప్లో పెట్టుకోవచ్చు, చోకర్ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఈ సింథటిక్ బ్లూ స్టోన్ ఉంది కదండి పైన, స్టోన్ మార్చుకొని గ్రీన్ రెడ్ అలా ఆప్షన్స్ ఇస్తారు వాళ్ళు, మార్చుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది కూడా డిటాచబుల్ అన్నమాట. కింద లాకెట్ అనేది స్క్రూ సిస్టమ్ అన్నమాట. తీసేసుకుని ఆ లాకెట్ని మనం పాపిడి బొట్టు కింద కానీ వేరే దాని కింద చైన్లో కానీ వాడుకోవచ్చు. అండ్ వీటికి ఇచ్చిన గ్రీన్ స్టోన్స్ కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఎక్స్చేంజ్ అంటే స్క్రూ సిస్టమ్ అన్నమాట, అది తీసి మనం వేరే కలర్స్ పెట్టుకోవచ్చు. అండ్ కింద ఈ పెద్ద నెక్లెస్ వచ్చేప్పటికి ఏది రిమూవ్ చేసుకోవడం ఉండదు అండ్ చాలా బాగుంటుంది. ఇది నడానికి కూడా గొలుసు కింద పెట్టుకోవచ్చు, అంటే వడ్డానం కింద పెట్టుకోవచ్చు, లాంగ్ హారం కింద కూడా వాడుకోవచ్చు అండి. బ్రైడల్ సెట్ మాట ఇదంతా కూడా. ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు దీనికి. సో ఏదైనా కూడా ఎక్స్ట్రా స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనం గ్రీన్ కాంటే గ్రీన్ పెట్టుకోవచ్చు, పింక్ అంటే పింక్ పెట్టుకోవచ్చు, బ్లూ కాంటే బ్లూ. వాళ్ళు స్క్రూ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. నా చోకర్ మీద ఉన్న ఇయర్ రింగ్స్ కూడా అంతే, కలర్ మార్చుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఎక్కువ గ్రీనే పెట్టుకుంటాను, గ్రీన్ బాబా ఆముతుంది అండ్ నా హారం మీదకి సెట్ అవుతుంది అని. అండ్ ఇప్పుడైతే దీనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. This and all used in the fancy cut diamonds, and most of the diamonds comes in the princess cut diamonds, and it is rose gold color. The gold it is in rose gold. So we have this back side, so it is used for like a white gold coating. So back side everything will be visible like a white, and two-tone it will be visible. This is a necklace, and we have the matching. It is a synthetic ruby. This one is it's a non-removable. It's a fixed one. Excellent. This is the chutti. So we have in 18 karat gold. Normally it will come in 22 karat traditional. So this work it is in 18 karat. This is all open close setting. So same option it is we have the screw removable option. So according to that you can match it and you can wear it. So this one it is comes in Nagas, traditional Navratna jewelry. Okay. So this we have like coins collections also in this, and the Navratna collections. So here it is comes in same in 18 karat. Normally it will come in 22 karat gold. So we are made it in 18 karat due to the price hike in for 22 karat. So here also we have like options for this. It will come in almost 3/4 range. It will come. If you add little more length, it will come in 3/4. The same.
and the work also will come in Nagas work only. So back side, if you see, it is like a hollow type. It is solid pieces. The Lakshmi, everything is in solid pieces. It will come. So on the same, we have this emerald, synthetic emerald bead. It is called open close setting work. Open close setting work. It is comes in 18 karat gold only. So 18 karat, it is like, it will be like open type. ఓకే. Open type. Normally, if it comes in 22 karat gold, it would be like close setting. So this is comes in 18 karat gold. So this one also same. So this one, it is like multi-purpose. You can use it also belt type also. ఓకే. Belt type also. లైక్ వడ్డానం. Vadayanam type, yes. Flexible jewelry, 18 karat. Same, it will come in 18 karat open close design. It is comes in heritage jewelry. So what we have made, it is like in copper finishing. Copper finishing, it is comes in 18 karat only. So 18 karat hallmark also will be there. And we have like a diamonds on this, on the pendants. And the coral finishing also is there, coral also. And this is the emerald, synthetic emerald bead. So what we have, it is, so this is like each pendant type. So back side, if you see means the stone will not be visible in this. If you want like a hanging one also, we can make it in hanging one also. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ వచ్చేప్పటికి హెరిటేజ్ జ్యువెలరీ కలెక్షన్ అంటారండి. ఎంత బాగుందో కదా, నాకు ఇది బాగా నచ్చింది. సో దీంట్లో మనకి పగడం వచ్చింది అండ్ గ్రీన్ బీడ్స్తో డైమండ్స్లో అసలు ఎంత బాగుందో, నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ మీకు కొంచెం షార్ట్ అయినాయి అనిపిస్తే కనుక ఇంకా మనం అడిగిన మోడల్ బట్టి వాళ్ళు యాడ్ చేస్తానన్నారు. సో ఇందులో మీకు మల్బార్లో ఏంటంటే 18 క్యారెట్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట కలెక్షన్ అనేది. ఎందుకంటే 22 క్యారెట్స్ అనేప్పటికీ ప్రైస్ అనేది పెరుగుతుంది ఆబ్వియస్లీ. సో 18 క్యారెట్స్లో కొంచెం బడ్జెట్ అందరికీ రీచబుల్గా ఉండాలి అని చెప్పి కొద్దిగా 18 క్యారెట్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు. అసలు ఇందులో ఏది నా ఫేవరెట్ కూడా చెప్పలేకపోతున్నాను, అంటే ఏది బాగుంది, ఇది ఫైనల్, ఇదే ది బెస్ట్ అని చెప్పలేకపోతున్నాను. ఒకదాని మించి ఒకటి ఉందండి మోడల్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ చూడండి ఎంత బాగుందో. అండ్ మెయిన్గా ఈ బ్లూ సఫైర్లో కలెక్షన్ అయితే నాకు చాలా ఇష్టం. మంచి ట్రెండింగ్ ఇప్పుడు బ్లూ సఫైర్ అనేది. అండ్ ఇది వచ్చేప్పటికి విరాజ్ కలెక్షన్ అంటారండి. ఇందులో కలెక్షన్స్ కానీ వాటి డిజైన్స్ కానీ అండ్ ఇప్పుడు బ్లూ సఫైర్ ఉంది కదా, ఇలా స్టోన్స్కి మీకు 75% దాకా మల్బార్లో ఇండియాలో ఏ స్టోర్కి వెళ్ళినా మీకు రిటర్న్ 75% వస్తుంది. అండ్ డైమండ్స్లో 100%, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మీరు స్టోర్కి విజిట్ చేసి అక్కడ కనుక్కుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ కలెక్షన్లో కూడా మీరు లేటెస్ట్ డిజైన్స్ ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలి, మీరు పెట్టుకున్నది నలుగురు చూసి వావ్ అనాలి అనుకుంటే కనుక మీరు మల్బార్ విజిట్ చేయాల్సిందే. సో చూసారు కదా ఎంత బాగుందో. నేను యాక్చువల్గా ఫస్ట్ డే లాంచ్కి వచ్చిన రోజు ఎక్కువసేపు ఉండలేకపోయాను, ఎందుకంటే నేను స్కూల్లో పాపని డ్రాప్ చేసి గుడికి వెళ్ళి వచ్చాను. సో లాంచ్ అయిన ఒక 10 minutes ఉండి నేను వెంటనే రిటర్న్ అయిపోయాను, పాపను మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయిందని చెప్పి. సో నెక్స్ట్ డే మాత్రం కలెక్షన్ చూడడానికి పని కట్టుకుని వెళ్ళానండి. అంత బాగుంది కలెక్షన్ మాట. ఫుల్ కవర్ చేయడం నా వల్ల కాలేదు. సో ఆ రోజు లాంచ్ అయిన ఒక 10 minutes ఉండి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మాత్రం నేను శారీ కట్టుకుని వచ్చాను. ఎందుకంటే అంత మంచి జ్యువెలరీని మనం క్యారీ చేసేటప్పుడు శారీలో చూసుకుంటే మనకే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ నిన్న నేను చుడిదార్ వేసుకున్నప్పుడు కూడా అంత ఎలిగెంట్ లుక్ వచ్చింది. సో వీళ్ళ దగ్గర చుడిదార్స్ కానీ లైక్ రెగ్యులర్ ఆఫీస్ వేర్ జ్యువెలరీ కానీ అండ్ శారీస్ మీదకి ట్రెడిషనల్గా ఫ్యాన్సీగా డైమండ్లో కూడా హెరిటేజ్ జ్యువెలరీ ఉంది, ఇంకా విరాజ్ కలెక్షన్ ఉంది. అండ్ ఫుల్లీ వెస్ట్రన్ వేర్ మీదకి మ్యాచ్ అయ్యేలా డైమండ్లో కానీ గోల్డ్లో కానీ ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయి. లైక్ చాలా కలెక్షన్ ఉంది. తప్పకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళకి రెడీ అయ్యే పెళ్లి కూతుళ్ళు అందరూ కూడా విజిట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న చోకర్ వచ్చేప్పటికి 22 క్యారెట్స్లో అండి. ఇది కూడా బ్లూ సఫార్ వచ్చి చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. ఉత్తి చోకర్తో చూసేదానికంటే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక దాన్ని లుక్ అనేది డబల్ అయిపోయింది. అండ్ దీనికి పాపిడి బొట్టు కూడా వచ్చిందండి. ఇలా సైడ్ నుంచి పెట్టుకునే స్టైల్లోకి బాగుంటుంది అది. అండ్ నార్మల్గా మనం పాపిడి బొట్టు సెంటర్లో పెట్టుకుంటాం కదా, సో అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది పెట్టాక లుక్కే మారిపోయింది. చూసారా ఎంత గ్రాండ్ లుక్గా అనిపిస్తుందో. నార్మల్ మనం పెట్టుకునే రెగ్యులర్ చోకర్స్కి ఇప్పుడున్న కలెక్షన్ ఆఫ్ చోకర్స్లో చాలా వెరైటీ అండ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఇది ట్రెడిషనల్గా పట్టు చీర మీద కట్టుకోవచ్చు, అలాగే మంచి హెవీ వర్క్ ఉన్న శారీ మీద కూడా వేసుకోవచ్చు. అలాగా రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా ఫ్యూజన్ జ్యువెలరీ లాగా చాలా బాగుంది.
సో నాకైతే అస్సలు అక్కడి నుంచి రాబుద్దే కాలేదు. అంత మంచి జ్యువెలరీ చూశాక కొనకుండా ఎలా రావాలి అనిపించింది నాకు. ఇంకా చూడాలనిపించింది. ఏదో ఒకటి తీసుకుంటే కానీ మనసు ఒప్పేలాగా అయితే అనిపించలేదు నాకు. సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది వీడియో చూస్తుంటే. ఇంకా లేట్ ఎందుకు, మలబార్కి వెళ్ళి చూసేసేయండి. ఎందుకంటే ఇప్పుడే సీజన్, మళ్ళీ నెక్స్ట్ అంతా మూడాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి చాలా మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ముహూర్తాలు ఏమీ లేవు. పెళ్ళి మనకు కొనుక్కోవడానికి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఎవరిదైనా పెళ్ళి ఉందో లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంటేనే మనం గోల్డ్ ఏదైనా పర్చేస్ చేయడానికి చూస్తాం. అకేషన్ లేని గోల్డ్ కొనడానికి అంత ఒప్పుకోరు కదా. ఏముందని ఇప్పుడు కొంటున్నావు బంగారం అంటారు. అదే ఇంట్లో ఏ పెళ్ళో గృహ ప్రవేశమో ఏదైనా ఉందనుకోండి, చక్కగా కారణం చూపించి మనం బంగారం కొనుక్కోవచ్చు కదా. నేను అదే ఫీల్ అవుతున్నాను. అయ్యో నెక్స్ట్ మళ్ళీ ముహూర్తాలు లేవే ఏప్రిల్ తర్వాత, అప్పుడు ఏమీ రీజన్ ఉండాలి. ఇప్పుడు అంటే మొన్నే మా బాబు అన్నప్పుడు జ్యువెలరీ పర్చేస్ చేశాను కదా, ఏ కారణం చూపించి ఇప్పుడు జ్యువెలరీ కొనాలా అని ఆలోచిస్తున్నమాట. అందరు ఆడవాళ్ళు అలాగే ఉంటారు కదా. ఏదో ఒకటి డబ్బులు పోగేసి ఏదో కారణం మీద బంగారం కొనుక్కుంటే చక్కగా మనం పెట్టుకోవచ్చు, మన తర్వాత వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది చూసారా ఎంత ముద్దుగా బాగుందో. హెవీగా ఉంది, లైట్ వెయిట్ ఉంది. 100 గ్రామ్స్లో ఎంత హెవీ లుక్ వచ్చిందో చూసారు కదండి. వీళ్ళ దగ్గర లైట్ వెయిట్లో హెవీ లుక్తో యాంటిక్ ఫినిష్ చూసేవాళ్ళు కదా, ఎవ్వరు కూడా 100 గ్రామ్స్ అనుకోరు. మినిమం 200 గ్రామ్స్ ఉంటుందేమో అనుకుంటారు, అంత హెవీగా ఉంది. అండ్ కలెక్షన్లో కూడా మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఉంది. ఇది వచ్చేప్పటికి కొంచెం యాంటిక్ లుక్ వచ్చి బాగా రాయల్లా ఉంది. ఇది వచ్చేప్పటికి చాలా సింపుల్గా ఉంది, యూనిక్గా ఉంది నవరత్నాలతోని. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి విరాజ్ కలెక్షన్ అనుకుంటా, కాదు విరాజ్ కాదు, ఇది ఏమంటారంటే ప్రెషియస్ జ్యువెలరీస్ అనేదో. చాలా కలెక్షన్స్ ఉన్నప్పటికి నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేను ఇంకా మీకు చూపిస్తుంది 50% కూడా కాదండి, 30% కలెక్షన్ చూపిస్తున్నాను. మిగతావన్నీ మీరే వెళ్ళి చూడాల్సిందే కంపల్సరీ. నేనైతే అన్నీ చూపించేస్తే మీరు షాప్కి వెళ్ళడం మానేస్తారేమో నా భయం. సో మీరు కంపల్సరీ వెళ్ళి విజిట్ చేసి చూడండి. ఎందుకంటే ఈ బ్యూటీ కెమెరాలో కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది. నేను రియల్గా చూసిన దానికి ఇప్పుడు ఎడిట్ చేస్తూ కెమెరాలో చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్గా ఉంది. అందులో నేను 50% ఆ లుక్, ఆ గ్రేస్ చూపించగలుగుతానేమో. డైరెక్ట్గా మన మీద పెట్టుకుని చూసుకోవడానికి, కళ్ళతో చూడడానికి, కెమెరాలో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత బాగున్నాయో నిజంగా. లైక్ చూడడానికి అవి ఎంత వెయిట్ ఉంటాయి బాబోయ్, 200 గ్రామ్స్ ఉంటాయి, 300 గ్రామ్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. 100 గ్రామ్స్లో, 120 గ్రామ్స్లో, 150 గ్రామ్స్లో కూడా అంత మంచి ఫినిష్తో అండి ఎంత బాగున్నాయో తెలుసా. మీరు తప్పకుండా విజిట్ చేయాలి. అందరికీ ఆశ ఉంటుంది కదా కొనుక్కోవాలి, మన వాళ్ళకి కొని పెట్టాలి అని చెప్పి. నాకు కూడా ఉండే. జాబ్ వచ్చినప్పుడు నా ఫస్ట్ శాలరీతో మా తాతయ్యకి, మా మమ్మీకి బట్టలు కొనాలి, ఇలా మా డాడీకి మమ్మీకి బట్టలు కొనాలి. మా లక్కీ ఇంట్లో మా పప్పీ కూడా ఉండేవాడు అన్నమాట అప్పుడు. సో వాడికి ఏదోటి కొనాలి, ఇలా అందరికీ అన్నీ పెట్టుకునేదాన్ని. మమ్మీ వచ్చిన జీతం అయినా మిగులుతుందా, అందరికీ పెట్టడంతోనే అయిపోద్దా అనేది ఉంటుంది కదా. ఫస్ట్ శాలరీతో ఏదోటి కొనాలి అని. ఇది వరకు ఆల్రెడీ నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చింది. నేను తర్వాత బ్రేక్ ఇచ్చాక కొన్ని స్టెప్స్ మారి యూట్యూబ్లో లైక్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయాలి అని నేను అప్పుడు కరెక్ట్గా యూట్యూబ్ బిట్ చేశాను కాబట్టి మనకి ఎందుకులే అని చెప్పి నేను ఇప్పుడు వచ్చేయలేదు. ఒక 2 days బ్యాక్ చేశాను అనమాట ఈ వీడియో. అప్పటికి వీడియో తీసిన టైంకి కూడా నేను ఏమంటారు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేసి ఉంటే అప్పటికే నాకు జనరేట్ అవ్వడం మొదలయ్యేది మనీ. ఎందుకంటే వ్యూస్ అయ్యి మనకి బాగానే వచ్చినాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కాబట్టి. సో సబ్స్క్రైబర్స్కి యాక్చువల్లీ మనకి మనీ రాదండి, ఓన్లీ వ్యూస్కి మనకు పడ్డ యాడ్స్కి మాత్రమే మనీ వస్తుంది. సో సబ్స్క్రైబర్స్ అనేది నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అడుగుతాను అనేది. నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు, ఇంతమంది మనని చూస్తున్నారు, ఇంతమంది మన ఇష్టపడుతున్నారు అనే ఒక చిన్న ఆనందం అంతే. నిజానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి వచ్చే ఇన్కమ్ అనేది ఏమీ ఉండదండి. జస్ట్ నాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారని మనకి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉందని ఒక స్ట్రెంగ్త్ మాత్రమే అండి సబ్స్క్రైబర్స్. మీరు చూసే వీడియో టైం బట్టి, అంటే ఎంతసేపు చూస్తున్నారో అన్న దాన్ని బట్టి అండ్ అందులో యాడ్స్ స్కిప్ చేయకుండా చూస్తున్నారా అన్న దాన్ని బట్టి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎవరికైనా కూడా, యూట్యూబర్స్కి. అండ్ నాకు ఆల్రెడీ యూట్యూబ్ నుంచి ఒకసారి ఇన్కమ్ వచ్చింది అండ్ ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ డబ్బులన్నీ కూడా పోగేసి ఇప్పుడు నేను ఏం కొనాలి అని ఆలోచించాలి ఇప్పటి నుంచి. అంటే నాకు వచ్చే ఇన్కమ్కి బంగారాలు, వజ్రాలు, వెండి కూడా రాదేమో, బట్ స్టిల్ అంటే వెండి వస్తుందేమోలేండి, బట్ ఏదైనా మంచి వస్తువు గుర్తుండిపోయేలాగా కొనాలి అని చెప్పి అమౌంట్ దాస్తున్నాను. సో నాలాగా ఇలా దాచి కొనేయాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళ దగ్గర మంచి స్కీమ్ ఉందండి మలబార్ వాళ్ళ దగ్గర. సో స్కీమ్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేసేయండి. మలబార్ గోల్డ్లో 2 types స్కీమ్స్ ఉన్నాయి మేడం. అందులో ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ బ్లూమ్
అదేంటంటే ఇప్పుడు మీరు 10,000తో స్టార్ట్ చేశారనుకోండి మేడం, 11 మంత్స్ పే చేస్తారు. 11 మంత్స్కి 1,10,000 అవుద్ది. ఆ 1,10,000కి మీరు ఐటెం తీసుకున్న టైంలో ఏదైతే గోల్డ్ రేట్ ఉందో ఆ గోల్డ్ రేట్తో క్యాలిక్యులేట్ చేస్తారు మేడం. సపోజ్ ఒక 19 గ్రామ్స్ వచ్చిందనుకోండి, ఆ 19 గ్రామ్స్కి 18% వరకు వేస్టేజ్ ఉండదు. అందులో అయితే గోల్డెన్ బ్లూమ్లో అయితే మీరు డైమండ్ అయినా తీసుకోవచ్చు. డైమండ్కి వచ్చేసి డైమండ్ వాల్యూ మీద 20% ఆఫ్ ఉంటుంది మేడం, వాల్యూ ఎడిషన్ మీద కాదు, ఓన్లీ డైమండ్ వాల్యూ మీదే ఉంటుంది. మీరు ఏ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. జెమ్ స్టోన్లో అయితే 22% ఉంటుంది వేస్ట్, దాంట్లో ఈ 18 మైనస్ అయిపోద్ది, రిమైనింగ్ 4% అనేది మీరు పే చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకోటి వచ్చేసి గోల్డెన్ గ్లో. అది ఎలా అంటే ఇప్పుడు మీరు 10,000 పే చేశారనుకోండి మేడం, ఈరోజు గోల్డ్ రేట్ 5,730, మీరు కట్టిన 10,000కి ఈరోజు గోల్డ్ రేట్ ప్రకారం ఒక 1.8 మిల్లీగ్రామ్స్ వచ్చిందనుకోండి, అది బ్లాక్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తారు, నెక్స్ట్ మంత్ ఒక 5,735 ఉంటుంది. ఆ రోజు ఏదైతే వెయిట్ వస్తుందో అది బ్లాక్ అయిపోద్ది. అలా 11 మంత్స్ కూడా ఒక యావరేజ్ వెయిట్ అనేది వస్తుంది మేడం. ఆ యావరేజ్ వెయిట్కి మీకు 14% వరకు వేస్టేజ్ ఉండదు. దీంట్లో ఏంటంటే మీరు డైమండ్ తీసుకోవడానికి అవ్వదు, ఓన్లీ గోల్డెన్ బ్లూమ్లోనే డైమండ్ తీసుకోవడానికి ఉంటుంది. విన్నారు కదండి, స్కీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే కనుక జ్యువెలరీ కలెక్షన్ కానీ స్కీమ్ డీటెయిల్స్ కానీ మీరు స్టోర్ని విజిట్ చేయాల్సిందే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎడ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో డీటెయిల్స్ మీ దాకా వస్తాయి. అప్పుడు ఈ వీడియో కూడా మిస్ అవ్వరు. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.